chapters and see what it says here. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడిందో మీరు చూడాలనుకుంటున్నాను నేను. I don't have time to go through it all, but I'll just share a few things here. వీటన్నిటిని చూడడానికి సమయం లేదు, కొన్ని విషయాలను చూద్దాం. This is how you build on the rock. ఈ విధంగా మీరు బండ మీద కట్టబడతారు. This is how your church will not collapse one day. కాబట్టి ఒక రోజు ఈ విధంగా మీ సంఘం కూలిపోదు. If you want to bring up your children in a godly way, teach them Matthew 5, 6 and 7. మీ పిల్లలను దైవిక విధానంలో మీరు పెంచాలనుకుంటే మత్తయి 5, 6, 7 బోధించండి. You practice it yourself. మొట్టమొదట నీవు అనుసరించు. Number 1. మొట్టమొదట Matthew 5 verse 3. మత్తయి 5, 3. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. That is the first thing you need to learn. మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సంగతి అది. What is that? ఏంటది? To be poor in spirit. ఆత్మ విషయమై దీనులై ఉండుట. And it's very difficult to understand what that means. దాని అర్థం తెలుసుకోవటం కొంచెం కష్టం. I'm sure you have read that verse many times. Have you thought what it means? మీరు అనేకసార్లు చదివి ఉంటారు, అదేంటో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? Jesus often explained things by using examples. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఉదాహరణలు తీసుకొని సాదృశ్యాలను తీసుకొని వివరిస్తూ ఉండేవాళ్ళు. So take an example from a man who is poor in body. కాబట్టి శరీరంలో దీనుడిగా ఉన్న ఒక వ్యక్తిని తీసుకుందాం. A beggar. ఒక భిక్షగాడు. He comes to your house every day. మీ ఇంటికి ప్రతిరోజు వస్తాడు. Sir, please give me some money. నాకేమైనా కొంచెం డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. Give me some food. నాకు తినడానికి ఆహారం ఇవ్వమంటాడు. So you give him something. ఏదో కొద్దిగా ఇస్తావు నువ్వు. He'll come back tomorrow. మరలా రేపు వస్తాడు. Please give me some money. మరలా డబ్బులు ఇవ్వమంటాడు. You ask, where is the money I gave you yesterday? నేను నిన్న ఇచ్చాను కదా, ఏమైనా డబ్బులు అని అడుగుతావు. Oh sir, that is finished yesterday itself. అది నిన్నటికే సరిపోయింది, నిన్న అయిపోయినాయి అంటాడు. Where is the food I gave you yesterday? నేను నిన్న ఆహారం ఇచ్చాను కదా, అదేమైందని అడుగుతావు. That is finished yesterday, sir. అది నిన్నే సరిపోయింది, నిన్న అయిపోయింది అంటావు. Give me some more. ఇంకా కొంచెం ఏమంటాడు. You give him. నువ్వు ఇస్తావు. He'll come again tomorrow. మళ్ళా రేపు వస్తాడు. That is how a man who is poor in body lives. శరీరానుసారంగా ఒక పేదవాడు దీనుడు ఆ విధంగా జీవిస్తూ ఉంటాడు. Haven't you seen sometimes beggars on the street for 10 years you see them still begging? కొన్నిసార్లు రోడ్ల మీద మనం భిక్షగాళ్ళను చూస్తుంటాం కదా, 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అడుక్కుంటూనే ఉంటారు, అక్కడే ఉంటారు. Now there we can learn a lesson how to be poor in spirit. కాబట్టి అక్కడ మనం ఆత్మ విషయమే ఏ విధంగా దీనులుగా పేదలుగా ఉండాలో నేర్చుకోవచ్చు. God doesn't want us to be beggars in our body. మన శరీరానుసారంగా భిక్షగాళ్ళుగా ఉండాలని దేవుడు అనుకోడు. He doesn't want any of his children to go begging. కాబట్టి భౌతికంగా మనం వెళ్ళి భిక్షగాళ్ళగా అడుక్కోవాలని దేవుడు కోరుకోడు ఎవరిని. All these pastors who write letters begging to America and England and all, they are beggars. ఈ పాస్టర్లు అందరూ నివేదికలు పంపిస్తుంటారు అమెరికాకి, ఐరోపాకి, వాళ్ళు భిక్షగాళ్ళు. Oh, please give us some money, we are building a church. మాకు డబ్బులు ఇవ్వండి, మేము ఇక్కడ ఏదో సంఘాన్ని కడుతున్నాం. Sometimes they say we have built the walls, we need to put the roof, please send us some money. కొన్నిసార్లు చెప్తారు మేము గోడలు అయితే వేసాం కానీ పైన కప్పు వేయలేదు, దానికి డబ్బులు ఏంటి అంటారు. They are all religious beggars. వాళ్ళు మత సంబంధమైన భిక్షగాళ్ళు. We must never be beggars. మనం భిక్షగాళ్ళుగా ఉండకూడదు. Our Father is the richest person in the universe. మన పరలోకపు తండ్రి ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతుడు. If you have a need, నీకు అవసరం ఉన్నట్లయితే go to him. ఆయన దగ్గరికి వెళ్ళు. Don't go to man. మనిషి దగ్గరికి వెళ్ళొద్దు. If your father is the richest man in India, will you go to some man for help? భారతదేశంలో మీ తండ్రి అత్యంత సంపన్నుడైనట్లయితే వేరే వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్తావా? You call up your daddy and say send me some money. అప్పుడు మీ తండ్రికి మీరు ఫోన్ చేసి డబ్బులు పంపిమని అడుగుతారు. You don't go to other people. వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళాం. So we don't go to other people. We go to our Father in heaven. మనం కూడా వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళాం, మన పరలోకపు తండ్రి వద్దకు వెళ్తాం. So we are not beggars in body. కాబట్టి భౌతికంగా మనం భిక్షగాళ్ళం కాదు. In our spirit, కానీ మన ఆత్మలో we want to be beggars all the time. ఎల్లప్పుడూ కూడా మనం ఆత్మ విషయంలో భిక్షగాళ్ళుగా ఉండాలి. Because Jesus tells us, God's word tells us to be beggars in our spirit. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా అంటున్నారు, ఆత్మయందు మీరు భిక్షగాళ్ళుగా ఉండమని. Poor in spirit. ఆత్మయందు దీనులై ఉండుడి. What does that mean? ఏంటి దాని అర్థం? That means just like that beggar has got a need in his body for food and money. ఆ శరీరపరంగా ఆ భిక్షగాడు ఏ విధంగా అయితే అవసరాలు కలిగి ఉన్నాడు డబ్బుల కోసం, every day ప్రతిదినం I have a need in my spirit just like that for grace from God every day. నా ఆత్మ విషయంలో కూడా నేను అటువంటి అవసరాన్ని కలిగి ఉన్నాను ప్రతి దినము దేవుని యొద్ద నుండి కృప కోసం. Oh God, give me grace today. ఓ దేవా నాకు ఈ రోజు కృపను అనుగ్రహించండి. And if God asks me, where's the grace I gave you yesterday? అప్పుడు దేవుడు అడుగుతాడు, నిన్న నీకు కృప ఇచ్చాను కదా, ఏమైంది? Like the beggar, I say that was for yesterday. భిక్షగాడు చెప్పినట్లు అది నిన్నటికే. Why do you want grace? ఎందుకు నీకు కృప కావాలి? Then you ask the beggar, why do you want money? ఒకవేళ నువ్వు భిక్షగాడిని అడిగినట్లయితే నీకు డబ్బులు ఎందుకు అవసరం? I want money to live, he will say.
ఆయన ఏం చెప్తాడంటే నేను నివసించడానికి జీవించడానికి నాకు డబ్బులు అవసరం. You go to God like a beggar and ask for grace. God, give me grace. మనం కూడా భిక్షగాళ్ళ వల్ల దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నా కృపను అనుగ్రహించని మనం అడుగుతున్నప్పుడు God says, why do you want my grace? అప్పుడు దేవుడు అడుగుతాడు, ఎందుకు నా కృప నీకు ఎందుకు? Give an answer. అప్పుడు మనం ఈ విధంగా జవాబు ఇవ్వాలి. Because your word says in Romans 6:14. ఎందుకంటే మీ వాక్యంలో చెప్పబడింది రోమా 6:14లో that if I get grace, I will not be defeated by sin. ఎందుకంటే నేను కృపను పొందినట్లయితే నేను పాపం చేత ఓడించబడను, ప్రభుత్వం చేయబడను. Do you all know that promise? మీ అందరికీ తెలుసా వాగ్దానం? That's one of the most important promises in the Bible. బైబిల్లో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన వాగ్దానాల్లో అదొకటి. Romans chapter 6 verse 14. రోమా 6:14. And in CFC we have preached that for 40 years. CFC సంఘాల్లో మనం 40 సంవత్సరాలుగా దాన్ని బోధిస్తూ ఉన్నాం. Most other churches never preach it. వేరే సంఘాల్లో దాన్ని బోధించరు. What does it say? ఏం చెప్తుంది అక్కడ? Sin will not rule you. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. If you are under grace. మీరు కృప కింద ఉంటే. Isn't that a promise? అది వాగ్దానం కాదా? It's like saying, if I am under a roof, the rain will not make me wet. అది ఎలా ఉంటుందంటే నేను కప్పు కింద ఉన్నట్లయితే వర్షం పడ్డా కూడా నేను తడవను. Even if it's raining like anything outside, if I am under the roof, I will not get wet. ఎంత కుండపోతుగా వర్షం కురుస్తున్నా కూడా నేను కప్పు కింద ఉన్నట్లయితే నేను తడిసిపోను. If I am under grace, నేను కూడా కృప కింద ఉన్నట్లయితే sin will not touch me. పాపము నన్ను ముట్టుకోలేదు, తాకలేదు. Like that rain cannot fall on any part of my body. ఆ వర్షం కూడా నా శరీరంలో ఏ భాగమును తాకలేదు. I am under a roof. ఎందుకంటే నేను కప్పు కింద ఉన్నాను. So when grace is over me, కృప కూడా నా మీద ఆ విధంగా ఉన్నట్లయితే no sin can rule over me. ఏ పాపం కూడా నా మీద ప్రభుత్వం చేయజాలదు. That is God's promise in Romans 6:14. రోమా 6:14లో అది దేవుని యొక్క వాగ్దానం. So I go to God begging for grace. కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళి కృప కోసం అడుక్కుంటాను. Every day. ప్రతి దినం give me grace. దేవా కృపను అనుగ్రహించండి. If you don't ask, you don't get. ఒకవేళ నువ్వు అడగపోయినట్లయితే నువ్వు పొందలేవు. See what the Bible says? బైబిల్ ఏం చెప్తుందో చూడండి. James chapter 4. యాకోబు 4. The last part of verse 2. యాకోబు 4:2 చివరి భాగం. James 4:2. యాకోబు 4:2. You don't have because you don't ask. మీరు దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. Why don't you get? ఎందుకు మీరు పొందట్లేదు? Because you don't ask. ఎందుకంటే మీరు అడగట్లేదు. Then sometimes he says in verse 3, you ask and still don't get because you're asking with the wrong motive. కొన్నిసార్లు ఏ విధంగా ఉంటుందంటే 3వ వచనంలో చెప్పబడింది, మీరు అడుగుతారు కానీ మీరు తప్పుడు ఉద్దేశాలతో అడుగుతారు. Sometimes we ask so that I can boast in the church. See, I got victory over sin. కొన్నిసార్లు మనం ఎందుకు అడుగుతామంటే మనం పాపం మీద జయం వచ్చినాక అతిశయించడానికి చూడండి నేను జయం పొందానని. Then you are asking not to get victory over sin, but to boast in the church that you got victory. అప్పుడు నీవు కృపను ఎందుకు అడుగుతున్నావు అంటే పాపం మీద జయం పొందడానికి కాదు కానీ సంఘంలో అతిశయించడానికి. Then also you won't get. అప్పుడు కూడా నీవు పొందవు. So two reasons why you don't get. కాబట్టి నువ్వు ఎందుకు పొందవో 2 కారణాలు ఉన్నాయి. One, you don't ask. ఒకటేమో నువ్వు అడగవు. Second, you ask but your motive is not the glory of God. నీవు రెండోది నీవు అడిగినా కూడా అది దేవుని మహింపరచడానికి కాదు నీ ఉద్దేశం. That applies to many prayers. అది అనేక ప్రార్థనలకు అన్వయించుకోవచ్చు. When you pray, you don't pray for the glory of God, so you don't get. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ కోసం ప్రార్థన చేయనట్లయితే నువ్వు పొందలేవు. But Romans 6:14 says when grace is over you, you will not sin. కానీ రోమా 6:14 చెప్తుంది కృప నీ మీద ఉన్నట్లయితే పాపం నీ మీద ప్రభుత్వం చేయదు. So in Proverbs 8 సామెతలు 8 verse 34. 34. Blessed is the man who listens to me, watching daily at my gates, waiting at my doorposts. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. Just like the beggar who comes every day for money. భిక్షగాడు ఏ విధంగా అయితే అనుదినము డబ్బుల కోసం వస్తాడో, that is to keep on begging for money is a curse. మనం డబ్బు గురించి ఎప్పుడు అడుక్కోవటం అది ఒక శాపం. I mean, if you are in a financial state where every day you have to go begging for money, that is a curse. నీవు నిజంగా డబ్బుల కోసం ప్రతి దినం వీళ్ళు అడుక్కుంటూ ఉన్నట్లయితే అది నిజంగా శాపమే. I hope none of you will come to the place where every day you have to go and beg for money to somebody. నీవు ప్రతి దినం కూడా ఎవరో ఒక దగ్గరికి వెళ్ళి ప్రతి దినం అడుక్కునేటట్లు మీరు లేరని నేను అనుకుంటున్నాను. That type of poverty is not a blessing. అటువంటి పేదరికం అనేది ఆశీర్వాదం కాదు. It is a curse. అది శాపం.
But when you go to God every day, that is a blessing. కానీ నీవు ఆ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే కృప గురించి అది ఆశీర్వాదం నిజంగా. Blessed is the man who is watching daily at my gates, waiting at my doors. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధం యొద్ద కాచుకొని ఉపదేశించిన వారు ధన్యులు. Poor in spirit. ఆత్మయందు దీనులైన వారు. God, I don't have grace. ఓ దేవా నా యొద్ద కృప లేదు, నా కృప లేదు. And he says, if you find me, you find life. నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొనును. This word favor, in New Testament we say grace. He obtains grace from the Lord. ఇక్కడ కటాక్షం అని ఉంది, మనం క్రొత్త నిబంధనలో కృప అంటాం. He will get grace from the Lord. ప్రభు యొద్ద నుండి కృపను పొందుతాడు. So that is the first word in the Sermon on the Mount. అది కొండ మీద ప్రసంగంలోని మొట్టమొదటి మాట. Be poor in spirit. ఆత్మయందు దీనులుగా ఉండుట. Every day say, Lord, I want grace. అనుదినము కూడా చెప్పాలి, ప్రభువా నాకు కృప అవసరం. Whenever you have to do anything for the Lord, నువ్వు ప్రభు కోసం ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు, give me grace. దేవా నా కృపను అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. There must be a constant cry in my heart for grace from God. ఎల్లప్పుడూ నిరంతరం దేవుని యొద్ద నుండి మనం కృప కోసం వేడుకుంటూ ఉండాలి, మొరపెట్టాలి. Reason? కారణం ఏంటి? Because I don't want sin to rule over me. ఎందుకంటే పాపం నా మీద ప్రభుత్వం చేయాలని నేను అనుకోవట్లేదు.